స్థిరమైన దేవుణ్ణి, ఆయన చేసిన ఉపకారాల్ని మనం మర్చిపోతా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆము దేశంలో, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఈ ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఈ ఎడారిలో నడిచినట్టు 6 నెలలు నడిచి వెళ్ళిపోయారట. తర్వాత మర్చిపోయారు. రమ్యమైన దేశాన్ని నిరాకరించారు. ఆకులు రాలినట్టు అరణ్యములో రాలిపోయినట్టు బైబిల్ స్పష్టంగా చెప్తారు. గమనించండి. మళ్ళీ దేవుణ్ణి మనం చూసినట్టయితే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? పాస్టర్ మా కొరకు ఏం చేశాడు? పాస్టర్ ద్వారా జరిగిన కార్యాలు మర్చిపోయావా? పాస్టర్ గారు సహకరించిన దాన్ని మర్చిపోయావా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలు. ఎన్ని కుటుంబాలు కట్టబడినాయి, మర్చిపోయారు. ఎన్నో వివాహాలు చేశా, మర్చిపోయారు. వాక్యం చెప్పి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ మర్చిపోయి ప్రియమైన దేవుడు మన నోటుకు వచ్చినట్టు కర్వపు మాటలు మాట్లాడుతున్నాం. నోటి మీద పడిపోతుంది, దెబ్బతింటాం. ప్రతి దానికి లెక్క చెప్పాలి.